ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు మనం బేస్, అటాచర్ అలాగే రబ్బర్ బ్యాండ్ని యూస్ చేసి హెయిర్ బ్యాండ్ ఎలా తయారు చేసుకోవాలి అనేది వీడియోలో చూసేద్దాం. సో ఎండ్ వరకు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది అనమాట. లాస్ట్ టైం నేను వీడియోస్ చేసినప్పుడు ఏంటంటే సూది దారం ఉపయోగించి రబ్బర్ బ్యాండ్ని బేస్కి కుట్టుకొని చూపించాను అనమాట. అది కూడా ఏంటంటే బేస్ పంచర్తో. ఈ వీడియోలో ఏంటంటే మనకు కుట్టే అవసరం లేకుండా అటాచర్ అనేది మనకి 3 రూపీస్ పడుతుంది అనమాట. సో బ్యాండ్ కూడా అంతే 3 రూపీస్. ఈ బేస్ ఏదైతే ఉందో మనకి 2.5 రూపీస్, అంటే 1.5 ఇంచ్ కదా, అలాగా ఉంటుందన్నమాట. మనం అలా అతికిచ్చేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. ఇప్పుడు నేనేం చేశాను, సిరామిక్లో హార్ట్ షేప్ కుందన్స్ని తీసుకున్నాను. హార్ట్ షేప్ కుందన్స్ని తీసుకున్నాను అండ్ అలాగే మ్యాట్లో డ్రాప్ కుందన్స్ ఉంటాయి కదా, సో వాటిలో ఏంటంటే గ్రీన్ అలాగే ఇంకో కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. కలర్ కాంబినేషన్స్ అనేవి మీ ఇష్టం, మీరు ఏ కలర్ అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు మీ అవుట్ఫిట్కి తగ్గట్టు. అండ్ చాలామందికి ఏంటంటే మ్యాచింగ్లు పిచ్చి ఉంటుంది కదా, సో అలాగే మీ డ్రెస్కి ఏవైతే మ్యాచ్ అవుతాయో సో ఆ కుందన్స్ని తీసుకొని మీరు వాటితో కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఐడియాస్ రావాలి కానీ డిఫరెంట్ మోడల్స్లో బోలెడు రకాలుగా ఈ హెయిర్ బ్యాండ్స్ అనేవి మనం తయారు చేసుకోవచ్చు అనమాట. నేను ప్రతి వీడియోలో కూడా హెయిర్ బ్యాండ్కి సంబంధించి ఒక డిఫరెంట్ మోడల్స్ అనేవి చూపిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. అయితే ఇంకా అంటే కొత్తగా చూసే వాళ్ళు ఏంటంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, దాంట్లో కూడా మీకు అవసరమయ్యే మంచి స్టఫ్ అనేది ఉంటుంది. సో చూసి మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేసేయండి. నేనేం చేశాను, దీంట్లో ఈ హార్ట్ షేప్ కుందన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని రౌండ్గా అతికిచ్చేసాను అనమాట బేస్ చుట్టూరు. ఇక్కడ మీకు కొంచెం పర్ఫెక్ట్గా రాలేదనుకోండి, మెల్లగా సెట్ చేసుకుంటే అదే మనకి రౌండ్ షేప్లో వచ్చేస్తుంది అనమాట. కాకపోతే కొంచెం టైం టేకింగ్ అంతే. అలా అయిపోయిన తర్వాత ఇక్కడ కాంబినేషన్స్ అనేవి చెప్పాను కదా, మీకు నచ్చిన కాంబినేషన్స్ మీరు తీసుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు. ఇదే హార్ట్ షేప్లో మనకి పర్ల్ సిరామిక్లోనే పర్ల్ ఉంటుంది కదా, సో ఆ హార్ట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా అతికిచ్చేసుకున్న తర్వాత మళ్ళీ B7000 బ్లూ ఏదైతే ఉందో దానిపైన మళ్ళీ కొంచెం వేసుకుని ఈ గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని నేను అతికిచ్చేసాను చుట్టూరు. మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇమిటేట్ చేయండి, కొంచెం మెల్లమెల్లగా అతికించుకోండి. నార్మల్గా మనం జడాలు వేసుకున్న తర్వాత కింద పెట్టుకుంటాం కదా హెయిర్ బ్యాండ్, సో వాటికైతే 1 ఇంచ్ బేస్ సరిపోతుంది అనమాట. ఇది 1.5 ఇంచ్ కాబట్టి ఎప్పుడన్నా హెయిర్ లీవ్ చేసుకున్నప్పుడు సెంటర్ క్లిప్ పెట్టి వదిలేస్తాం కదా, అలాగా సెంటర్ క్లిప్ ప్లేస్లో ఈ బ్యాండ్ని మనం యూజ్ చేసుకుంటే చాలా యూనిక్గా ఉంటుంది, అలాగే చాలా అందంగా కూడా ఉంటుంది. దీంట్లోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి, చాలా మోడల్స్ ఉంటాయి, చాలా రకాలుగా చాలా యూనిక్ వేలో మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. సో అవన్నీ ఎలా అనేది నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను ఒక్కొక్కటిగా, అది కూడా చాలా వివరంగా చెప్తాను అనమాట. ఇవన్నీ కూడా మీరు చూసి యాజ్ ఇట్ ఈజ్ ఇంటి దగ్గర ఈజీగా మీరు ట్రై చేసేవచ్చు చక్కగా. ఎవరైతే ట్రై చేయాలి అనుకుంటున్నారో డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రకంగా ఏంటంటే మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకోవాలన్నమాట పైన. ఫస్ట్ ఒక గ్రీన్ డ్రాప్తో లేయర్ వేసుకున్నాం అండ్ తర్వాత మళ్ళీ దానిపై నుంచి మళ్ళీ గ్రీన్ కుందన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అతికించుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ప్రొఫెషనల్గా రబ్బర్ బ్యాండ్ అంటే ఇప్పుడు మనం ఎవరి దగ్గరన్నా కొనాలన్నా లేకపోతే మనం ఎవరికన్నా అమ్మాలి అని అనుకున్నాం అనుకోండి, సో ఈ పద్ధతి అనేది బాగుంటుంది అనమాట. ఇలా కాకుండా నార్మల్గా ఇవే బేసెస్ని బేస్ పంచర్తో మనం చేసుకుని సూది దారంతో కుట్టి కూడా చేసుకునేవి అవి కూడా ఉంటాయి. ఒకవేళ కొంతమంది ఉంటారు మన దగ్గర బేసెస్ ఉండవు, MDF బేసెస్ లేని వాళ్ళు ఏ రకంగా హెయిర్ బ్యాండ్ ఇంటి దగ్గర తయారు చేసుకోవచ్చు అనేది నేను రేపటి వీడియోలో చెప్తాను. సో దానికోసం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక రేపటి వీడియోని మిస్ అవ్వకండి, సరేనా? ఇప్పుడు నేను 2 లేయర్స్ వేసాను కదా గ్రీన్ కలర్ది. 2 లేయర్స్ వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ ఏంటంటే నేను ఇంకో కలర్ ఏదైతే తీసుకున్నానో పింక్ కలర్ది, సో వాటితో ఇంకొక లేయర్ అనేది ఫామ్ చేసుకుంటున్నాను అనమాట. మీరు కూడా కొంచెం చక్కగా జాగ్రత్తగా ఎలాగైతే చూపిస్తున్నానో ఆ రకంగా స్టిక్ చేసేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా కొంచెం వంక టింకర్గా ఉన్నాయనుకోండి, దాన్ని ఏదైనా షార్ప్ పుల్ల కానీ లేకపోతే ఏదన్నా షార్ప్ ఎడ్జ్ ఉన్న దాన్ని తీసుకుని సెట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత మనం జుట్టుకి ఎప్పుడైతే పెట్టుకుంటామో సో చాలా బాగుంటుంది. సో ఫైనల్ అవుట్పుట్ అనేది చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత అందంగా వచ్చింది అనేది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయర్ అనమాట.
ఈ రెండో కలర్నే మళ్ళీ కొంచెం గ్యాప్ ఉంది కదా, గ్యాప్లో 3 డ్రాప్ బీడ్స్ అనేవి పట్టాయి అనమాట. నాకు 3 డ్రాప్ కుందన్స్ పట్టాయి. సో అలా 3 పెట్టుకున్న తర్వాత మధ్యలో మరి గ్యాప్ ఉంది కదా, మధ్యలో ఏదో ఒకటి పెట్టాలి కదా, నేనేది ఇచ్చేసాను, రెయిన్బో క్లిప్ స్టోన్ తీసుకున్నాను. సో ఆ రెయిన్బో క్లిప్ స్టోన్ తీసుకుని ఆ మధ్యలో ఏదైతే ఉందో అక్కడ ప్లేస్ చేసేసాను అనమాట. ఇలాగా మొత్తానికి మనకి రబ్బర్ బ్యాండ్ అనేది తయారైపోయింది. సో దీన్ని ఒక అరగంట లేదు అంటే 45 మినిట్స్ మనం పక్కన పెడితే శుభ్రంగా ఆరిపోతుంది. తర్వాత మనం దీన్ని వాడేసుకోవచ్చు అనమాట, ఎలా పడితే అలాగా. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చిందా? మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా? సో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్ బాయ్.